చిన్న కథ. అందరూ అందరే. ఇద్దరు పనివాళ్ళు ఒకచోట కలుసుకున్నారు. మా యజమాని పెద్ద తెలివి తక్కువ దద్దమ్మ. మెదడు మోకాలిలో ఉంటుంది అన్నాడు మొదటివాడు. మా యజమానికి అసలు మెదడే లేదు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అన్నాడు రెండోవాడు. కాసేపైనాక ఇద్దరు మరల తమ యజమానుల దగ్గరికి పోయారు. రే, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని వెంటనే పోయి ఒక మంచి మారుతీ కారు కొనుక్కురా అన్నాడు మొదటి యజమాని. వాడు అలాగేనంటూ 10 రూపాయలు తీసుకొని బయలుదేరాడు. రే, వెంటనే ఇంటికి పోయి నేను ఇంట్లో ఉన్నానో లేదో చూసిరాపో అన్నాడు రెండవ యజమాని. వాడు అలాగేనంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. పనివాళ్ళిద్దరూ దారి మధ్యలో మరలా కలుసుకున్నారు. మొదటివాడు నవ్వుతూ, మా యజమాని పెద్ద తెలివి తక్కువ దద్దమ్మ అని ముందే చెప్పాను కదా, ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చి ఇప్పుడే పోయి మారుతీ కారు కొనుక్కురాపో అని పంపించాడు. ఈరోజు ఆదివారం, ఎక్కడైనా షాపులు తెరిచి ఉంటాయా అసలు? కొంచెం కూడా తెలివిలేదు అన్నాడు. వెంటనే రెండోవాడు, మీ యజమాని నయం, కానీ మా యజమాని అంతకన్నా పెద్ద దద్దమ్మ. ఇంటికి పోయి నేను ఉన్నానో లేదో చూసి రమ్మని నన్ను పంపించాడు. ఎప్పుడూ జేబులోనే సెల్ ఫోన్ ఉంటుంది కదా, టకీమని ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా నన్ను పంపించే బదులు అన్నాడు రెండోవాడు. ఇదంతా దూరం నుంచి వింటూ ఉన్నవాళ్ళు ఏమో కానీ అందరూ అందరే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.